VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా అనంతసాగర్లోని సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్లో ప్రతి ఏటా నిర్వహించే కళాశాల వార్షికోత్సవాన్ని శ్రీధం 2026 వేడుకలను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా సోమవారం ప్రారంభించారు. మొదటగా కళాశాల ప్రిన్సిపల్ రాజశ్రీ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం సాంప్రదాయ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, పండుగలను ప్రతిబింబించేలా నిర్వహించబడిందన్నారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రదానంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారని తెలిపారు. విద్యార్థులచే తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డాక్టర్ జి ఝాన్సీరెడ్డి, వేదిక వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ ప్రశాంత్, ఏవో వేణుగోపాలస్వామి, విద్యార్థి కోఆర్డినేటర్లు అర్చన, వర్షిత, సరయు, తన్మయ్, అక్షరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజశ్రీ రెడ్డి. నేను సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ని. సో ఈరోజు మేము అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేము శ్రీతం 2026ని స్టార్ట్ చేసాం. ఈ శ్రీతం అనేది ఒక 2 డే ఈవెంట్. ఈ 2 డేస్లో డే 1 వచ్చేసి మనకు కల్చరల్ యాక్టివిటీస్ లైక్ మన ట్రెడిషన్, సంస్కృతి, సాంప్రదాయాలని చూపించే విధంగా మేము పిల్లలు రకరకాల డ్రెస్సెస్లో వస్తారు, డిఫరెంట్ వంటకాలు చేస్తూ ఉంటారు. అండ్ డే 2లో వచ్చేసి మనకి ప్రో నైట్ ఉంటుంది. అంటే అది కూడా మళ్ళీ పిల్లల డ్యాన్స్ వాటితోటి స్టార్ట్ అవుతుంది. ఈ డే 2లో ఏంటంటే ఒక సెలబ్రిటీని పిలిచి మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తాము. ఈసారి కశ్యప్ అనే సింగర్ వస్తున్నారు, తను ప్రోగ్రామ్ చేస్తారు. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ని కూడా మా చైర్మన్ సార్ శ్రీ ఏ వరదారెడ్డి గారు వచ్చి అన్ని స్టాల్స్ని విజిట్ చేసి ఎంతో ఓపిక్గా ఇనాగరల్ కంప్లీట్ చేసుకొని అన్ని ప్లేసెస్కి కూడా తిరిగి పిల్లలని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా సారి ఉద్దేశమైన మా ఉద్దేశమైన ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళకు ఉండే స్కిల్స్ అనేటివి చాలా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అందుకే ఎప్పుడు మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఈసారి ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టుకున్న పిల్లల్ని అభినందించారు. ఎందుకంటే వాళ్ళకి చదువుకుంటూనే ఒక వ్యాపారంలో కూడా వాళ్ళకు ఒక ఆలోచన రావడం, స్టాల్స్ని బిడ్డింగ్ చేసి మరి స్టాల్స్ తీసుకొని వాటిలో ఇన్కమ్ సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన ఉండడాన్ని చాలా ఎంకరేజ్ చేశారు సార్. అన్ని స్టాల్స్ని విజిట్ చేసి సార్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇవాళ సాయంత్రం 4 వరకు ఉంటుంది. రేపు మళ్ళీ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇక్కడ ఈ కాలేజ్కి జాయిన్ అయ్యే ముందు నాకు ఎంతో ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేసి మంచి మంచి అవకాశాలు నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా ఈ సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాక నాకు ఇట్లాంటి ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఐఎమ్ లిటరల్లీ హ్యాపీ టు డూ దిస్ పర్ఫార్మెన్స్ హియర్. అండ్ ఇక్కడ ఈ కాలేజ్లో అందరు ఎంకరేజ్ చేస్తూ నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు, ఈవెన్ మా పేరెంట్స్తో పాటు. అండ్ నాకు ఈ టైటిల్ అవార్డు రావడానికి కారణం ఇక్కడ ఉన్న సీనియర్ అక్కలు కానీ లేకపోతే టీచర్స్ కానీ నన్ను చాలా సపోర్ట్ చేసి నన్ను ఈ అటార్లో చూసి నన్ను సెలెక్ట్ చేసి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నా పేరు సింగతి వర్ణిక.